ట్రైలర్ కట్ చూసి అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఫుల్ ప్లాన్డ్గా ట్రైలర్ కట్ చేసారు. సినిమా ఎక్కడికో వెళ్ళిపోయిందన్న. స్క్రిప్ట్ మాత్రము ఫుల్ ప్రీ ప్లాన్డ్. ఒక సీన్ తర్వాత మళ్ళీ కామెడీ బ్యాలెన్స్, మళ్ళీ ఎలివేషను. పవన్ అన్న ఖుషి సినిమా నుంచి ఇక్కడ వరకు మొన్న సుమన్ ఒక మాట అన్నాడు అప్పట్లో అన్నందుకు, అది ఆ మంట మండినందుకు మాత్రం రియల్గా అంటే పర్సనల్గా ఇక్కడ ఇప్పటికి అదే జోష్ పవన్ అన్నది. ఏం సినిమా అన్నా, ఏం సినిమా అన్నా, అసలు ఒక్కొక్క సీన్ గూస్ బంప్స్. ఫస్ట్ మీరు అంబులెన్స్లో బుక్ చేయండి, ఫస్ట్ అంబులెన్స్లు రావాలి. అంటే మామూలుగా 90s ఆ జనరేషన్ కిడ్స్ కాబట్టి మేము ఆపుకోగలిగినాం. ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ ఇంకా వాళ్ళు ఫుల్ ఎమోషనల్గా ఉంటారు, వాళ్ళు తట్టుకోవడం మాత్రం ఫుల్ కష్టం అన్న. సినిమా ఎక్కడికో వెళ్ళిపోయిందన్న, నో డౌట్ అన్న. సినిమా బంపర్ హిట్ అన్నా. అర్థం కాదు. గబ్బర్ సింగ్ దీని తేడా ఏం లేదు అసలు. గబ్బర్ సింగ్ దీని ముందు పనికిరా. ఎందుకంటే ఇంకొకటి నేను అందరు చెప్తున్నా, ఈ సినిమాలో ఫస్ట్ పాయింట్ ఏం చేసింటే హరీష్ అన్న ఫ్యామిలీ లాగిండు. గబ్బర్ సింగ్ ఓన్లీ ఫ్యాన్స్ మాత్రం చూడగలుగుతారు, కానీ ఈ సినిమాలో ఏంటంటే ఫ్యామిలీస్ వచ్చి చూస్తారు. అట్లా చేసిన మళ్ళీ ఎందుకంటే దాని తేడా ఇదే. ఫుల్ ఆల్ వర్షన్స్ కెన్ కమ్. హరీష్ అన్న హ్యాట్స్ ఆఫ్. అసలు ఒక్కొక్క ఏమంటారు కామెడీ వర్షన్ లో ఆయన హైలైట్ చేసి చూపించిండు. మైక్ లేకుండా అందరూ నిగ్గట్ చేయడము అబ్బో మామూలుగా చెప్పలేమన్నా. ఇక చూడాలి సినిమా అంతా. ఇంకా కలిసి ఒక 2-3 సార్లు ఈజీగా చూసుకోవచ్చు. ఫ్యామిలీ కూడా వస్తారు అన్న. రేటింగ్ 5.5 అన్న. 5కి కామన్ చెప్తున్నా. మూవీ సినిమా సూపర్. 5కి 5/5 ఈజీ వచ్చాను. సాంగ్స్ బాగున్నాయి అన్న. సెకండ్ హాఫ్ ఏ సాంగ్ ఆ సాంగ్ బాగుంటుంది. మళ్ళీ తొలిప్రేమ సాంగ్ ఇచ్చిండు. ఆ తొలిప్రేమ సాంగ్తో ఇంకా పిక్చర్ కొంచెం హైలైట్ ఎలివేట్ చేస్తారు. తొలిప్రేమ సాంగ్తో మాత్రం బాగా వేసింది.